లేరు డాక్టర్స్ అమ్మా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఓవరాల్ గా అంతా అంతా ఎక్కడన్నా ఇష్యూస్ గానే ఉన్నాయా ఏం లేవా ఐసీయూ బెడ్ సరిపోవట్లేదా వెంటిలేటర్స్ కావాలి ఎక్స్ట్రా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇంకో ఇంకెన్ని వెంటిలేటర్స్ కావాలి అప్రాక్సిమేట్గా 25 బెడ్స్ 25 వెంటిలేటర్స్ అంటే 25 ఎన్ని ఉన్నాయి 25 వెంటిలేటర్స్ కావాలి మన లేవా లిస్ట్లో అయ్యి ఉన్నాయా మన లిస్ట్లో ఉందా 25 అదే అదే ఇక 7 ఉన్నాయి 15 కావాలి ఉందా లిస్ట్లో ఇంకా చేస్తున్నాం 1 by 1 వర్క్ చేసుకుంటారు నెక్స్ట్ ఇంకా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ రెగ్యులర్గా మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీజీహెచ్ డెవలప్మెంట్ కోసం వేసినటువంటి కమిటీ ఈరోజు కూర్చుందాం చాలా పెండింగ్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి వాటన్నిటిని క్లియర్ చేయడం కోసం తులసి రామచంద్ర ప్రభు గారు తీసుకున్నటువంటి సర్వీస్ బ్లాక్ 50% కంప్లీట్ అయింది నాట్కో వాళ్ళు ఎక్స్టెన్షన్ 100 బెడ్ ఎక్స్టెన్షన్ సెంటర్ 3500 స్క్వేర్ ఫీట్ది దాదాపు జూన్ జూలైకి రేపు అయిపోతుంది గోపాలరావు గారు బ్లాక్ ఈ ల్యాబ్ మెడికల్ రికార్డ్స్ డయాలసిస్ ఉండేటువంటి రెనోవేషన్ ప్రాజెక్ట్ అది కూడా 70% కంప్లీట్ అయింది లినాక్ రేడియోథెరపీ ఎక్విప్మెంట్కి 30 కోట్లది మనం సిఎస్ఆర్ ద్వారా తీసుకొచ్చాం దానివల్ల ఇప్పుడు 60 పేషెంట్లకి రేడియేషన్ పర్ డే వస్తుంది ఇది వస్తే ఒక 100 మెంబర్స్కి వస్తుంది పెట్ స్కాన్ మోస్ట్ ఇంపార్టెంట్ 18 కోట్లతోటి గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు 18 కోట్లతోటి పెట్ సిటీ స్కాన్ ఇచ్చారు దాన్ని ఇమీడియట్గా వర్క్లోకి ఒక 2 వీక్స్లో తీసుకొచ్చి ఓపెన్ చేయాలి వెంటిలేటర్స్ పెండింగ్ ఉన్నాయి ఆ వెంటిలేటర్స్ వస్తున్నాయి అవి కూడా దాదాపుగా వచ్చినాయి ఇంకొన్ని రోజుల్లో ఎస్బీఐ వాళ్ళు కూడా ఒక 4.5 crores తోటి ఎక్విప్మెంట్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ కార్డియాక్ ఎకో ఎక్విప్మెంట్ ఇట్లాంటివి అవి కూడా త్వరలో వచ్చేస్తే అవి కూడా ఒక 1 monthలో ఓపెన్ చేస్తాం బట్ ఏదేమైనప్పటికీ టోటల్గా ఇప్పటి వరకు మేము 127 crores బోత్ గవర్నమెంట్ నుంచి 53 మిగిలింది 73 సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఇప్పటివరకు వర్కులు స్టార్ట్ అయినటువంటివి జీజీహెచ్ వాల్యూమ్ తీసుకుంటే విపరీతంగా పెరిగిపోయింది అంటే లాస్ట్ ఇయర్కే లాస్ట్ ఇయర్ దాదాపు 3,000 మంది అవుట్ పేషెంట్స్ పర్ డే వస్తే ఇప్పుడు 4,000 4,500 మంది వస్తూ ఉన్నారు అంతవరకు మేము చేయగలిగితే అంతవరకు చేస్తూ ఉంటాం